యుగయుగాలుగా సత్యం మరియు ధర్మం క్షీణించి అధర్మం ఎక్కువైనప్పుడు ఒక పరమశక్తి అవతరిస్తుంది. ఆ శక్తి ఈసారి మానవ రూపం తీసుకొని భూమిని పాపభారం నుంచి విముక్తి చేయడానికి వచ్చింది. ఆ శక్తియే విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణ భగవానుడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకి ఎందుకు జన్మించాడు, అలాగే శ్రీకృష్ణ జననం ఎలా జరిగింది అనే రహస్యం గురించి తెలుసుకుందాం. భారతీయ పురాణాల్లో శ్రీకృష్ణుడి జననం ఒక దివ్య రహస్యం. ఎందుకు విష్ణువు మానవ రూపంలో అవతరించి ప్రత్యేకంగా దేవకి మరియు వసుదేవులకు పుత్రుడుగా జన్మించాడు? సత్యయుగంలో సుతాప మరియు అతని భార్య పష్ని మోక్షం పొందడానికి కొన్ని వేల సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు వారి ముందు ప్రత్యక్షమై వారికి ఏం వరం కావాలో కోరుకోమన్నారు. వారు శ్రీ మహావిష్ణువు దివ్యమైన రూపాన్ని చూసిన ఆనందంతో ఆశ్చర్యపోయి వారికి మోక్షాన్ని ప్రసాదించమనే దానికి బదులుగా వారికి సంతానం లేకపోవడంతో శ్రీ మహావిష్ణువుకు సరిసమానమైన కుమారుడు కావాలని 3 సార్లు అడిగారు. అప్పుడు మహావిష్ణువు, నాకు సరిసమానమైన వారు ఈ అనంత విశ్వంలో ఎవరూ లేరు అని చెప్పి అసురులను సంహరించడం కోసం, దుర్మార్గాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి తానే స్వయంగా వారికి 3 సార్లు జన్మిస్తానని వరం ఇస్తాడు. అలా మొదటి జన్మలో విష్ణువు పష్ని గర్భుడిగా సుతాప మరియు పష్ని కుమారుడుగా జన్మిస్తాడు. రెండవ జన్మలో అతిథి మరియు కశ్యపుల కుమారుడిగా వామనుడు జన్మిస్తాడు. మూడవ జన్మ శ్రీకృష్ణుడిగా దేవకి మరియు వసుదేవులకు జన్మిస్తాడు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా భూమిపై జన్మించడానికి మరొక కారణం ఉంది. భూమాత దుర్మార్గుల పాపభారంతో బాధపడుతూ బ్రహ్మదేవుని ఆశ్రయించింది. అప్పుడు బ్రహ్మదేవుడు దీనికి పరిష్కారం శ్రీ మహావిష్ణువు మాత్రమే చెప్పగలడు అని విష్ణువును ఆశ్రయించి భూలోకంలో జరిగే అధర్మం గురించి తెలియజేశారు. అప్పుడు మహావిష్ణువు ఇలా అంటాడు: ధర్మాన్ని స్థాపించడానికి, దుష్టులను నాశనం చేయడానికి యదువంశంలో శ్రీకృష్ణుడిగా భూమిపై అవతరిస్తాను. అలాగే దేవతలందరూ వారి వారి అంశలతో భూమిపై జన్మించమని ఆదేశిస్తాడు. అప్పుడు భూమాత ఆనందంతో తిరిగి వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడి అవతారం కోసం వేచి ఉంటుంది. కొంతకాలం తరువాత మధురా నగరాన్ని పరిపాలిస్తున్న కంసుడు అనే మహారాజు తన సోదరి అయిన దేవకిని వసుదేవుడు అనే యాదవ వంశీయుడితో వివాహం జరిపించారు. వివాహం జరిగిన తర్వాత కంసుడు తన చెల్లెల్ని అత్తగారింట్లో దింపడానికి దేవకి వసుదేవులను రథంలో తీసుకుని వెళ్తుండగా ఆకాశం నుంచి ఒక దివ్య స్వరం వినిపించింది. కంస, దేవకికి జన్మించబోయే 8వ సంతానం నీ మృత్యువుకు కారణమవుతుంది అని వినిపించింది. ఈ దివ్య స్వరాన్ని విని కంసుడు భయపడి కోపంతో తన చెల్లెలైన దేవకి జుట్టు పట్టి రథంలోంచి లాగి చంపాలని కత్తి తీశాడు. అప్పుడు వసుదేవుడు కంసుని శాంతంగా ఇలా వేడుకున్నాడు: ఓ కంస మహారాజా, నువ్వు నీ చెల్లిని చంపవద్దు. ఆమెకు పుట్టబోయే ప్రతి సంతానాన్ని నేను నీకు అప్పగిస్తాను. దేవకికి హాని చేయవద్దని వేడుకున్నాడు. కంసుడు దానికి ఒప్పుకున్నాడు. కానీ దేవకి వసుదేవులను జైలులో బంధించాడు. అలా దేవకి వసుదేవులకు జన్మించిన ప్రతి సంతానాన్ని కంసుడు చంపాడు. అలా 6 శిశువులను కంసుడు భయంకరంగా చంపాడు. తరువాత దేవకి వసుదేవులకు జన్మించబోయే 7వ సంతానం ఆదిశేషుడి అవతారమైన బలరాముడు. బలరాముడు దేవకి గర్భంలో ఉన్నప్పుడు ఒక దివ్య అద్భుతం జరిగింది. దేవకి 7వ సంతానాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు యోగమాయ ద్వారా దేవకి గర్భంలో ఉన్న పిండాన్ని వసుదేవుడి మిత్రుడైన నందుడి మొదటి భార్య అయిన రోహిణి గర్భంలో ఆ పిండాన్ని ఆమె నిద్రిస్తున్నప్పుడు ప్రవేశపెడతాడు. అలా బలరాముడు గోకులంలో రోహిణి గర్భంలో జన్మిస్తాడు. చివరకు దేవకి 8వ సంతానమైన కృష్ణుడు జన్మించబోయే సమయం వచ్చింది. విష్ణుమూర్తి స్వయంగా అవతరించబోతున్న సమయం అది. వర్షపు తుఫానుతో కూడిన ఆ అర్ధరాత్రి దేవకి వసుదేవులను బంధించిన చెరసాల ఒక దివ్య కాంతితో నిండిపోయింది. శంఖం, చక్రం, గద, పద్మం ధరించిన 4 చేతుల విష్ణుమూర్తి రూపంతో దేవకి వసుదేవులకు దర్శనమిచ్చి ఇలా అంటాడు: ఓ దేవకి వసుదేవా, నేను ధర్మ రక్షణ కోసం అలాగే అధర్మ వినాశనానికి మీ కుమారుడిగా అవతరించాను. నన్ను తీసుకువెళ్ళి గోకులంలో నందుడి యశోదలకు జన్మించిన ఆడ శిశువుతో నన్ను మార్చండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు మానవ శిశువుగా దేవకి గర్భాన జన్మించగానే చెరసాల కాపలాదారులు గాఢ నిద్రలోకి జారుకున్నారు. వసుదేవుని బంధించిన బలమైన గొలుసులు వాటంతట అవే విరిగిపోయాయి. తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. బయట భారీ వర్షం కురుస్తూ ఉంటుంది. వసుదేవుడు ఆ శిశువును బుట్టలో మోసుకొని వెళ్తుండగా ఆదిశేషుడు తన పడగలు విప్పి ఆ శిశువు వర్షంలో తడవకుండా రక్షణగా ఉంటుంది. భయంకరంగా ఉప్పొంగుతున్న యమునా నది కూడా వసుదేవుడికి దారినిస్తుంది. అలా వసుదేవుడు ఆ యమునా నది దాటి గోకులంలో నందుడి సహాయంతో యశోదకు జన్మించిన ఆడ శిశువు స్థానంలో శ్రీకృష్ణుణ్ణి ఉంచి
వసుదేవుడు ఆ ఆడబిడ్డను మధురకు తీసుకొచ్చాడు. మరుసటి ఉదయం దేవకి 8వ సంతానాన్ని చంపడానికి వచ్చిన కంసుడు ఆ ఆడ శిశువును పైకి విసిరి కత్తితో నరకబోయాడు. కానీ ఆ శిశువు యోగమాయాదేవిగా ప్రత్యక్షమై ఇలా అంటుంది: కంస, నిన్ను సంహరించబోయేవాడు ఇప్పటికే జన్మించి సురక్షితంగా ఉన్నాడు. నీ మరణం తథ్యం అని చెప్పి అదృశ్యమైపోయింది. అలా ధర్మ రక్షకుడు, అధర్మ వినాశకుడైన శ్రీకృష్ణుడు భూమిపై తన అవతారం ఆరంభించాడు.